వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్లో పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించినటువంటి తత్వ వేదాంత శాస్త్రాల గురించే ఉంటుంది. వీటిని గురించి అవగాహన చేసుకొని చెప్పినటువంటి వ్యక్తి ఒకే ఒక్క ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒకసారి దర్శించి తరించండి. ఇప్పుడు ఆయన గురువు గారి గురించి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈయన హిమాలయ తాత అని అంటారు. ఈయనకెవరు కూడా పేరు పెట్టలేరు, తల్లిదండ్రులు కూడా చిట్ట నామకరణం చేయలే. హిమాలయ తాతగానే 110 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారి మొట్టమొదటి గురువు ఈయన వీరయ్య గారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క సతీమణి ఈమె పద్మావతమ్మ గారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తల్లిదండ్రులు ఈయన సిద్ధయ్య గారు, విజయలక్ష్మీదేవి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు టీచర్గా ఉన్నప్పుడు ఆయన యొక్క నిజరూప దర్శనం వాళ్ళ పుత్రులు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క కుటుంబ ఛాయాచిత్రం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాయంత్రం పూట వచ్చినటువంటి వాటిని చెప్తూ ఉంటే రాస్తూ ఉన్నటువంటి ఇతని జ్ఞాన శిశువు అనేటువంటి అతని. సద్గురువును చూడటానికి వచ్చినటువంటి దేశ విదేశాల నుండి వచ్చినటువంటి భక్తులు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క దాతృత్వాన్ని సహకరించినటువంటి మాతాజీ అన్నపూర్ణ మాతాజీ, ఈమె ఈ గ్రంథాలన్నింటినీ కూడా ప్రింట్ చేయడానికి ధన సహాయాన్ని అందించింది. అత్యాశ్రమం అనేటువంటి దానికి భూమి పూజ జరుగుతూ ఉన్నటువంటి చిత్రం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు ఏం చెప్తాడు? ధనం కోసం అయినట్లయితే నువ్వు ధనాన్నే జపించు, ఆయన కొరకే అయినట్లయితే ఆయన్ను జపించు, అంతేగాని దేవాలయాలకు పోయి ధనం కోసం ఎప్పుడు కూడా జపించొద్దు అంటారు గురువుగారు. ఆయన నిద్ర లేపితేనే లేచేటువంటి నీవు ఆయనకే సుప్రభాతం పాడుతున్నావు. ఇది ఒక చిత్ర విచిత్రం. ఆయన నిశ్చలంగా నిద్రించేటువంటి వాడు కలలో మరో ప్రపంచాన్నే సృష్టించుకొని జాగ్రత్త అవస్థకు వచ్చి బొమ్మలను తయారు చేసి ప్రాణం పోసి ఒక్కో బొమ్మకు ఒక్కో వేషాన్నిచ్చి గర్భంలో ఉండగానే ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రసారించి కష్టాలు సుఖాలు నష్టాలు లాభాలు మొత్తాన్ని కూడా ఆయనే ఇచ్చి చివరికి మరణాన్ని కూడా ఆయనే ఇచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే అది నా ఇష్టం అని అంటాడు ఆయన. నీలోని నువ్వు చూసేంత వరకు నాకు నీవు పూజలు చేయాల్సిందే అంటాడనమాట. చూడండి, నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు చూడాలి. నీలో ఉండేటువంటి శక్తిని నువ్వు చూడగలవా? చూసేంత వరకు కూడా నాకు నీవు దేవాలయాలు కట్టి పూజలు చేయాల్సిందే. ఇంకా చూసిన తర్వాత ఇంకా అవసరం లేదు. అదే కదా రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా వాళ్ళల్లో ఉండేటువంటి శక్తిని వాళ్ళు చూశారు. అందుకని ఇంకా వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం లే. అంతవరకు మీరందరూ కూడా నాకు దేవాలయాలు కట్టి పూజలు చేయాల్సింది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని గురించి అంటే దైవాన్ని గురించి వాగి 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 చివరికి వేదాలే మూగబోయాయి. అసలు నేను దేహిని అనేటువంటిదే మూఢత్వం, అది ఒక పెద్ద మూఢనమ్మకం అని అంటారు గురువుగారు. కుండంతా కూడా మట్టే, కానీ మట్టిలో కుండ అనేది ఉంటుందా? ఉండనే ఉండదు. కంకణమంతా కూడా బంగారమే, కానీ బంగారంలో కంకణం అనేటువంటిది ఉండనే ఉండదు. ఈ జగత్తంతా కూడా దైవమయమే, కానీ దేవుడిలో జగత్తు అనేటువంటిది ఉండనే ఉండదు.
ఏ దేవుణ్ణి ఏ జీవుణ్ణి చూసినా శివుడు తప్ప మరేదీ కనిపించదో వాడే నిజమైనటువంటి శివుడు. చూసినటువంటి ప్రతి వస్తువు కూడా క్రీస్తుమయంగా కనిపించినట్టయితే వాడే నిజమైనటువంటి క్రిస్టియన్. ప్రతిదీ కూడా ఆత్మతత్వంగా శూన్యంగా కనిపించినట్లయితే అదే మహమ్మదీయుడు అవుతుంది. ఏ దేవుణ్ణి ఏ జీవుణ్ణి చూసినా కానీ విష్ణువు తప్ప ఏది కూడా కనిపించదో వాడే వైష్ణవుడు. దేవుడిలా ఉండేటువంటి శక్తి నాకు లేదు, దేవుడికి నాలాగా ఉండేటువంటి శక్తి మాత్రం ఉంది. అంటే దేవుడు జీవుడుగా లేడు, జీవుడు మాత్రం దేవుడు కాగలడు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, అసలు ఆకలిని తినేయడం, అదే ఉపవాసం. జాగరణ అంటే నిద్ర నుండి మేల్కోవడం కాదు, మెలకువ నుండే మేల్కోవటం. చూడండి ఏం చెబుతున్నాడు గురువుగారు. నిద్ర నుండి మేలుకుంటే జాగరణ అని అంటాం, అది కానే కాదు, మెలకువ నుండి మేల్కోవటమే జాగరణ అనేటువంటిది అవుతుంది. బంగారం బంగారంగా ఉంటే లాభం ఏమైనా ఉందా? కానే కాదు. అది కమ్మలుగా గొలుసులుగా పట్టీలుగా ఉంటేనే దానికి విలువ. అది బంగారంగా ఉంటే విలువ అనేది ఉండదు. దేవుడుగా ఉంటే లాభం లేదు. అందుకే జీవావతారాన్ని ఎత్తాడు, జీవుడిగా తయారయ్యాడు. ప్రతి కదలిక కూడా భగవంతునిది. నీ మంచి అయినా చెడైనా, సుఖాలైనా దుఃఖాలైనా, వివాహ అనంతరం ముందు వచ్చేటువంటి కష్టాలు మొత్తానికి కూడా కారణం అనేటువంటిది నువ్వు కానే కాదు. అందుకే మంచి చేసినా చెడు చేసినా కానీ, మంచి ఆలోచనలు వచ్చినా చెడు ఆలోచనలు వచ్చినా కానీ నీ తప్పు లేదు, అంతా ఆయనదే. ఆయన ప్రింట్ ప్రకారమే నీ జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి దేనికి కూడా బాధపడకుండా దుఃఖపడకుండా నీ పని చేసుకుంటూ పో అంటారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు. నేను కదులుతున్నాను, నేను చేస్తున్నాను అని ఒట్టి భ్రాంతి పడుతూ ఉన్నాడు. జగన్నాటక రచయిత, ప్రవక్త, నటీనట సమూహం, నేపథ్యం, ప్రదర్శకుడు, ప్రేక్షకుడు, సూత్రధారి, నిర్మాత మొత్తం కూడా ఆయనే అని అంటారు సద్గురు. విమర్శకుడు కూడా ఆయన చివరికి. దేవుని విషయమై ఉన్నాడు అంటే కర్మయోగం, ఉన్నావు అంటే అది భక్తి యోగం, ఉన్నాను అంటే అదే జ్ఞానయోగం. తాను దేనిని పొందాలన్నా అందుకు తగిన మూల్యాన్ని చెల్లించి పొందినట్లుగా తాను దైవాన్ని పొందడానికి చెల్లించవలసిన తగిన మూల్యం ఏదో తెలుసా? తానే. 100 మెతుకులు తినవలసి వచ్చినప్పుడు 99 మెతుకులతో ఆపడం అనేటువంటిది జరగదు. 101 శ్వాస పీల్చాల్సి వచ్చినప్పుడు 100 శ్వాసలతో ఆపడం అనేటువంటిది కూడా జరగదు. ఎండ సూర్యుడు అవ్వాలని ప్రయత్నిస్తుందా? వెన్నెల చంద్రుడిగా మారాలని ప్రయత్నిస్తుందా? అలాగే జీవుడు దేవుడు అవ్వాలని ప్రయత్నం చేయనికి అంటే అదే ఇది అని చెప్తున్నాడు గురువుగారు. ఒకటి చేత ఆమోదించబడేది సత్యం కాదు, ఒకని చేత అనుభవించబడేది ఆత్మ కాదు. ప్రశ్నించేవాడికి తానే ప్రశ్న, తనకు ప్రశ్న కానే కాదు. సమాధానం ఇచ్చేవాడికి తానే సమాధానం, తన చేత ఇవ్వబడేది కానే కాదు. కాబట్టి ఆ గొడవ కానీ ఈ గొడవ కానీ నీకెందుకు? దేవుడున్నాడా లేడా, ఆత్మానుభవం ఉందా లేదా అనేదాన్ని వదిలేసి నిన్ను నీవు తెలుసుకో. ఆ గొడవ ఈ గొడవ కానీ నీకు అవసరం లేదు. కాబట్టి నీ జీవితాన్ని నీవు సాగిస్తూ ఉండు. దేనికి ఎవరన్న దానికి కూడా బాధపడకుండా అన్నిటినీ కూడా సమభావంగా చూస్తూ జీవనాన్ని సాధిస్తూ ఉన్నట్లయితే నువ్వు దేన్నైనా కానీ పొందగలవు అంటారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు. నీవు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు, ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంది. మార్పు తేవాల్సినటువంటి అవసరం ఎప్పుడూ ఎక్కడా లేదు. సృష్టిలో
ప్రతిదీ కూడా దేనికది సహజంగా పూర్ణంగా ఉంది. నీవు ఇష్టం ఉన్నా లేకున్నా, అంగీకరించకపోయినా యు ఆర్ గాడ్. దేర్ ఈజ్ నో డౌట్. కొందరు దుష్ట దేవుళ్ళు, కొందరు శిష్ట దేవుళ్ళు, కొందరు అనేక రకమైనటువంటి అన్యాయాలు అక్రమాలు చేసేటువంటి దేవుడు. అంటే దేవుడు జీవావతారాన్ని ఎత్తి అనేక రకాలుగా మారాడు. ఒక్కడే ఇక్కడ అనేకమయ్యాడు. ఏకత్వమే భిన్నత్వంగా మారింది. నాలుకకు 6 రుచులు తెలుసు, ఆకలికి ఒకే రుచి తెలుసు. జీవుడు దేవుణ్ణి 6 రుచులుగా స్వీకరిస్తే దేవుడు జీవుణ్ణి ఒకే రకంగా ఒకే రుచిగా స్వీకరిస్తూ ఉన్నాడు. తలంపుకు కారణం తలంపబడేది కూడా తానే అని జ్ఞప్తి లేకపోవడం, కోరికకు కారణం కోరబడేది కూడా తానే అని జ్ఞప్తి లేకపోవడం. నేనెవడిని అనే విచారణ ప్రారంభానికి ముందే నేను ఆ విచారణ ఫలమై ఉన్నాను. నేను ఎవరు అనేటువంటి ఆ విచారణే నేను ఈ నేను కాదు అనటమే కదా. ఈ నేను కాదు అనటమే అసలు నేనెవడిని అనే విచారణకు సమాధానం. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటిది అర్థం చేసుకోవటం అనేటువంటిది కొంచెం కష్టం. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క వేదాంత విషయాలు ఆ విధంగా ఉంటాయన్నమాట. అసలు అవాంగ్మానస గోచరమైనటువంటి తత్వశాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సామాన్య పరిభాషలో వివరించి చెప్పడం అంటే అది మామూలు శక్తి కాదనమాట. అటువంటి వాళ్ళల్లో ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు తప్ప ఇంకెవరూ లేనే లేరు. అందరూ ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి ఆయన దర్శించండి సార్. ఆయనకి ఇప్పుడు 80-90 సంవత్సరాలు. శ్వాసకోశ వ్యాధితో పాపం బాధపడుతూ ఉన్నాడు. అవతార పురుషుణ్ణి వాళ్ళు అవతారం తాల్చినప్పుడే మనం దర్శించి తరించాలి. అన్నిటికీ సిద్ధపడి ఉండటమే సిద్ధి అంటున్నాడు ఆయన. అది మంచైనా చెడైనా కానీ ప్రతి దానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాల్సిందే. అంతకంటే చేయగలిగింది ఏదీ లేదు. సక్రమమైనా అక్రమమైనా కానీ అది స్వేచ్ఛ అంతే. ఎక్కడైనా ఎప్పుడైనా నామరూపాలు తొడవనిదే సత్య దర్శనం అనేటువంటిది కానే కాదు. త్యాగయ్య సంగీతానికి ఆలంబన తంబూరా అయితే భగవంతుని త్యాగయ్యే తంబూరా. వాల్మీకి రామాయణం రచనకు ఉపకరణం ఘంట అయితే ఆ భగవంతుడికి వాల్మీకియే ఘంటం. ఉన్నాడు అని నీవు అన్న తర్వాత ఉండేవాడే భగవంతుడు. కనపడ్డాడు అని నీవు అన్న తర్వాత కనపడేవాడే ఆయన. ఇతరాన్ని చూసినప్పుడు తననే చూసినట్లుండాలి, తనను చూసినప్పుడు ఇతరాన్ని చూసినట్లుండాలి. ఏకంగా ఉన్నటువంటి నేను స్వప్నంలో అనేకమైనట్లు ఏకాత్మ స్వరూపమైన నేనే పంచభూతాత్మకమైనటువంటి జగత్తుగా అయ్యాను. ఏకకాలంలో నేను ఏకంగా ఉన్నాను, అనేకంగా ఉన్నాను. చూడండి, అందరిలో కూడా దేవుణ్ణి చూడటమే శీలం. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఫలాని వాళ్ళకి శీలం పోయింది అంటాం. అది కానే కాదు. కనిపించేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వాన్ని చూడటం అనేటువంటిదే శీలం. దేవుడిలో అందరినీ చూడటం జ్ఞానం. యు ఆర్ దట్ ఈజ్ యూ, దేర్ ఈజ్ నో డౌట్ అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మన వీడియోలన్నీ కూడా మతానికి కులానికి సంబంధించినవి కానే కావు. ఇవి కేవలం మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి జ్ఞాన ప్రసూనాలు. అక్కడ అందరూ కూడా ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని జ్ఞాన ప్రసూనాలను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.